సామాన్య మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి ప్రజా నాయకుడిగా ఎదిగిన మాజీ మంత్రివర్యులు శ్రీ శిల్పా మోహన్ రెడ్డి గారి ఆలోచనల నుండి పుట్టిన అద్భుత సృష్టి ఈ శిల్పా మహిళా సహకార్ 2010లో కేవలం మహిళల కోసమే స్థాపించబడిన ఈ సంస్థ నేడు వేలాది మంది మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. కేవలం పావలా వడ్డీతో ప్రారంభమైన ఈ ప్రయాణం నేడు 8% స్వల్ప వడ్డీతో 25,000 రూపాయల వరకు సులభంగా రుణాలు అందిస్తోంది. ఎటువంటి కఠినమైన నిబంధనలు లేకుండా కేవలం ఒకరికొకరు పూచీకత్తుగా ఉంటూ సులభ వాయిదాల పద్ధతిలో రుణాలు పొందే వెసులుబాటు కల్పించడం ఈ సంస్థ ప్రత్యేకత. నేడు 10,000 మందికి పైగా సభ్యులతో నంద్యాల మహిళల ఆర్థిక వెన్నుముకగా నిలుస్తోంది. ఆర్థిక సహాయమే కాకుండా మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడేలా శ్రీమతి నాగిని రవి సింగారెడ్డి గారి నేతృత్వంలో అనేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉచిత కుట్టు శిక్షణ మరియు మగ్గం వర్క్, కుట్టు పనిలో శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి కల్పిస్తున్నారు. హస్తకళలు, బుట్టల అల్లకం, మెహందీ డిజైనింగ్ వంటి రంగాల్లో మెలకువలు నేర్పిస్తున్నారు. 9 మంది మహిళా పాలక మండలి సభ్యులు, 16 మంది మహిళా సిబ్బందితో పూర్తి స్థాయిలో మహిళల ద్వారానే నడుస్తున్న ఈ సంస్థ ఇంటి వద్దకే సేవలందిస్తూ నమ్మకాన్ని గెలుచుకుంది. పిల్లల చదువులకైనా, గృహ అవసరాలకైనా, చిన్న తరహా వ్యాపారాలకైనా శిల్పా మహిళా సహకార్ ఇప్పుడు ప్రతి మహిళ గుండె చప్పుడు. ఎంత బిజీగా ఉన్నా ప్రతి నెల దరఖాస్తు చేసుకున్న ప్రతి మహిళకు అండగా నిలుస్తున్న చైర్పర్సన్ నాగిని రవి సింగారెడ్డి గారి కృషి మరువలేనిది. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నంద్యాల మహిళల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ఈ సంస్థకు మరియు నాగిని రవి సింగారెడ్డి గారికి ఇవే మా ప్రత్యేక శుభాకాంక్షలు. నేను ఇది 3వ లోన్ అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ లోన్ వచ్చేసి పర్సనల్గా వాడుకున్నాను, పిల్లలు ఎడ్యుకేషన్ కోసం కొంచెం వాడుకున్నా. సెకండ్ లోన్ 8,000 వచ్చేసి టైలరింగ్లో స్టార్ట్ చేసినాను. లైనింగ్స్, ఫాల్స్లు అట్లాంటివి అమ్ముకుని టైలరింగ్ చేస్తున్నాను. ఈ థర్డ్ లోన్ కూడా నా బిజినెస్ కోసమే తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. ఈ లోన్ వల్ల చాలా లబ్ధి పొందాను. నేను ఇంట్రెస్ట్ చాలా తక్కువ ఉంది, టైలరింగ్ చేస్తున్నాను. ఇంతకుముందు మగ్గం వర్క్ కూడా నేర్చుకున్నాను, ఇక్కడే ఫ్రీగా నేర్చుకున్నాను. అందువల్ల ధన్యవాదాలు మేడం. మేము బ్యూటీ పార్లర్ చేస్తున్నాము. మీరు మాకు మంచిగా సహాయం అందించినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మేడం. ధన్యవాదాలు. మీరు ఇచ్చిన ప్రతి పైసా మా ఎడ్యుకేషన్స్ కు, మా యొక్క ఫ్యామిలీ కాకుండా మేమంటూ కొంచెం గ్రోత్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్ అయింది మేడం. సో రియల్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ వన్స్ అగైన్. మీరు ఇచ్చే సపోర్ట్ మాకు చాలా అంటే మంచిగా ఉందన్నమాట. మేము ఎక్కడికైనా ఇంట్రెస్ట్ తీసుకొని అది సో మెనీ టైమ్స్ ఇంకా అంటే మా సంపాదన అంతా ఇంట్రెస్ట్కే పోతుంది. తక్కువ పైసతో మాకు మంచిగా ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మేడం. ఇది నేను 3rd టైం తీసుకుంటున్నాను అనమాట. ఇది కూడా నాకు చాలా హెల్ప్ అయింది అనమాట. చాలా థ్యాంక్ యూ మేడం. ఈ మంచి అవకాశము మనకందరికి కలగజేసిన మేడం గారికి థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు ఇచ్చిన ప్రతి పైసా మేము వేస్ట్ చేయకుండా ఆ చీరల బిజినెస్ గా దానికి ఉపయోగపడుతుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నేను ఇది ఫస్ట్ టైం వింటున్నాను. నేను అంటే తెలియదు నాకు ఇక్కడ ఇలా మహిళలకు కూడా లోన్ ఇస్తారని. నాకు వేరే అక్క పరిచయం అయ్యి ఇలా ఏదైనా తీసుకొచ్చామంటే నేను తీసుకున్నాను. చిన్నగా ఇంట్లో చీరలు అమ్ముకుంటాను మేడం. అలాగే నా పిల్లలకు చదువుల కోసం ఈ అమౌంట్ ని యూజ్ చేసుకుంటాను. ఈ మంచి అవకాశము మనకందరికి కలగజేసిన మేడం గారికి థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు ఇచ్చిన ప్రతి పైసా మేము వేస్ట్ చేయకుండా ఆ చీరల బిజినెస్ గా దానికి ఉపయోగపడుతుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా పిల్లలకు ఎన్నో సందర్భాల్లో ఈ అమౌంట్ నాకు చాలా ఉపయోగపడింది సార్. నాకు వ్యాపారం చేసేది, నా పిల్లల చదువులకు కానీ అన్నీ నాకు ఉపయోగపడ్డాయి. మేము ఇప్పుడు 5వ కంతు తీసుకుంటున్నాము. 5వ కంతుగా మేము ప్రతిసారి మా టైలరింగ్కి బాగా ఉపయోగపడుతుంది. మేము ఇప్పుడు ఉంటున్నాము మా సొంత ఇల్లు అంటే అది మీరు ఇచ్చినది, మా సుల్తానాలు అంటే మీరు ఇచ్చినది. నాకు సొంత ఇల్లు చాలా నిజమైంది అంటే అది మీరు ఇచ్చినది. కృష్ణ సహకారం అయితే, బ్యాంక్ అయితే,
సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి లోన్ తీసుకుంటున్నాను. 10 సంవత్సరాల నుంచి చీర వ్యాపారం చేస్తున్నాను. నేనైతే ఇప్పుడు 3వ విడతమ్మ తీసుకోవడము. నేను వ్యాపారం చేస్తున్నా, ఏంటంటే కిరాణం చేస్తున్నా. నాకు ఈ అమౌంట్ కొంచెం డెవలప్మెంట్ చేస్తే నేను పెంచుకోగలుగుతా. అందరి విషయంలో అయితే నేను ప్రతి దాంట్లో చేసినాను, కానీ మాట్లాడలే మన గురించి బాగా. అన్నం వచ్చింటే మాకు ఇంకా బాగా లోన్లు వచ్చేటి, ఇంకా బాగా చేసుకునేవాళ్ళం వ్యాపారాలు. కానీ ఏదైనా దుఃఖం వస్తుంది, మాట్లాడలేదు. అన్న గురించి తలుచుకుంటేనే బాగా అనిపిస్తారు. ఇన్ని చేస్తున్నారు కదా, జనాలు ఏం చేస్తున్నారు అనేది అర్థం కాదు. కనీసాలనే జనాలందరూ గుర్తు పెట్టుకొని అందుకోసం చేయటం. మనకి ఇంత సాయం చేస్తాడు దొరకదు. సాయం చేయడం వల్ల మనం గెలిపించుకొని ఉపయోగం లేదు లేడీస్ కి. మనం మన కాలం మీద మనం నిలబడాలంటే మనం మనకు చేసే వాళ్ళకి మనం చేయాలి. శిల్పా సార్ నాకు బతుకుదేరు. మీ ఆఫీస్ ముందర నేను అమ్ముకుంటున్న పనులు కానీ వ్యాపారం కానీ ఎక్కడ పోయినా నాకు సలహాలు అవి ఏం లేదు. ఏదో నా పొట్ట కోసం నేను ఆడ వ్యాపారం చేసుకొని బతకగలుగుతున్నా సార్. నాకు ఆ ముందర నేను వ్యాపారం చేయాలంటే మీ కృతజ్ఞత నాకు చెప్పడానికి పెద్దగా రాదు మేడం, కానీ బతుకుతున్నాను. అట్లనే మళ్ళా ముందుకు మీరు రావాలని, మళ్ళా ఎలక్షన్లలో మా ఇక్కడతో బీదలను చూడాలని ఏదో వ్యాపారం చేసుకొని బతుకుతున్నాను మేడం. అంతకు మించి నాకు మాట్లాడడానికి రాదు మేడం. నేను ఫస్ట్ నుంచి 1000 రూపాయల నుంచి స్టార్ట్ చేసి తీసుకుంటూనే ఉన్నాను. ఫస్ట్ నుంచి సార్ సహాయం పొందుతూనే ఉన్నాను. ఇప్పుడైతే బాగానే డెవలప్ అయ్యి వ్యాపారం పెట్టాలని చూస్తున్నాను. ఇప్పుడు తీసుకున్న అమౌంట్ తో కంపల్సరీ వ్యాపారం పెట్టి డెవలప్ కావాలని కోరుకుంటున్నాను. మనం ఎప్పటికైనా సరే మనకు సాయం చేసిన మనిషిని అయితే గుర్తించుకోవాలి కంపల్సరీ. ఎవరు ఇంత సాయం మనకైతే చేయలేదు ఇంతవరకు అయితే. దయచేసి సార్ని మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను మేడం గారికి, నాగిని మేడం గారికి కృతజ్ఞతలు. తీసుకున్నాను సార్. సో ఈ ఆర్డర్ చాలా బెనిఫిట్ అండ్ ఆల్సో ఇది చాలా పర్పస్ అందరికీ ప్రోత్సాహ పడుతుంది. సో మనం హస్బెండ్స్ మీద వచ్చే చాలా జీవితాలు అనుకున్న ఒక చేయాలి, వర్క్ చేయాలని వాళ్ళకి ఇది చాలా పర్పస్. ఇలాంటివి ఇంకా కండక్ట్ చేసినందుకు మీకు హెల్ప్ఫుల్ థ్యాంక్ యూ సార్. మీరు ఇచ్చిన లోన్ కి మేము కుటుంబ మిషన్ కొనుక్కున్నాము, బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము సార్. బాగా జరుగుతుంది. ఇలాంటివి ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను సార్. ఎక్కడ పెట్టినామక్క? నూనెపల్లెలో సార్. నూనెపల్లెలో షాప్ పెట్టినాం. అవును సార్. రోజు అక్కడ అంటే అక్కడ ఇంట్లో నుంచి చేస్తున్నారా? ఇంట్లోనే సార్. ఇంట్లో నుంచి చేస్తున్నారు. బాగా జరుగుతుందా వ్యాపారం? బాగా జరుగుతుంది సార్. ఓకే. మీరు ఇక్కడ టైలరింగ్ నేర్పించినప్పుడు మీరు తీసుకున్నారా క్లాస్? తీసుకున్నాను సార్. మన దాంట్లో ట్రైనింగ్ ఉపయోగపడింది. అది ఉపయోగపడింది. బాగానే నేర్పించినారా? బాగా నేర్పిస్తున్నారు సార్. మహిళల అభ్యున్నత కొరకు మన శిల్పా మహిళా సహకార్ తరపున ఎంతో మంది మహిళలకు మేము ఈరోజు జీవనోపాధి కల్పిస్తున్నాము. ఈ జీవనోపాధి కల్పించడానికి ముఖ్యంగా మన శిల్పా మహిళా చైర్పర్సన్ అయినటువంటి నాగిని రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈరోజు మనం శిల్పా నాగిని రెడ్డి గారికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాము. శిల్పా మహిళా సహకార్ నంద్యాల మహిళల గుండె చప్పుడు. ఇది ఒక మహిళా పక్షపాతి ఆలోచన. 2010వ సంవత్సరంలో మహిళలకు ఏదో ఒక విధంగా ఆర్థిక స్వావలంబనతో వాళ్ళ కాళ్ళపైన ఎదగాలని ఒకే ఒక ఉద్దేశంతో స్థాపించబడినటువంటి సంస్థ. గత 15 సంవత్సరాలుగా వేల మంది మహిళలకు వారి యొక్క పేదరికాన్ని పోగొట్టి వారి యొక్క స్వావలంబన కొరకు కృషి చేస్తున్నటువంటి సంస్థ. ఇది కేవలం మహిళల కొరకు మాత్రమే మహిళల చేత నిర్వహించబడుతున్నటువంటి సంస్థ. ఇందులో పని చేయాలన్నా ఒక అదృష్టం ఉండాలి అని మా సిబ్బందే కాకుండా ఇందులో రుణాలు తీసుకున్నటువంటి మహిళల యొక్క ఆలోచన కూడా. సంస్థ యొక్క ఉద్దేశము అధిక వడ్డీల నుంచి విముక్తి కలిగించాలనే ఒకే ఒక ఉద్దేశంతో నడుస్తున్నటువంటి సంస్థ. ఈ సంస్థను శ్రీమతి నాగిని రెడ్డి గారు చైర్పర్సన్ గా అభివృద్ధి దిశలో తీసుకుపోతున్నారని చెప్పడానికి ఎటువంటి ఆశ్చర్యం లేదు. సిబ్బంది కూడా ఇక్కడ పనిచేస్తున్నారు అంటే ఇది ఒక ఉద్యోగం లాగా ఏ రోజు భావించడం జరగడం లేదు. వారి యొక్క కుటుంబ సభ్యుల మాదిరిగానే కలిసిపోయి ఈ శిల్పా మహిళా సహకార్ 9 మంది పాలక మండలి మహిళా సభ్యురాన్లతో అలాగే 16 మంది మహిళా సిబ్బందితో కేవలం మహిళలకు మాత్రమే సేవలు అందిస్తున్నటువంటి సంస్థగా చెప్పవచ్చు. ఇందులో దాదాపు 10,000 మందికి పైగా మహిళలు సభ్యత్వం తీసుకొని వారి యొక్క స్వయం ఉపాధి పథకాలకైతేనేమి, వారి పిల్లల చదువులకైతేనేమి వివిధ రకాలుగా ఇది అది అని చెప్పకుండా ప్రతి ఒక్క దాంట్లో వినపడే పదమే శిల్పా మహిళా సహకార్.
సభ్యత్వం తీసుకున్న మహిళలకు రుణములే కాకుండా వారి యొక్క స్వయం ఉపాధికి అనుకూలమైనటువంటి కుట్టు శిక్షణ అయితేనేమి, మగ్గం వర్క్ అయితేనేమి, మెహందీ శుభకార్యాలలో మెహందీ పెట్టడానికి వీలు పడే విధంగా కూడా వాళ్లకు ఎటువంటి ఫీజు లేకుండా ఉచితంగా శిక్షణను ఇవ్వడం జరిగింది. ఈ విధానంలో దాదాపు నంద్యాల పట్టణం మొత్తం పైన 8,000 మంది పైగా మహిళలు శిక్షణ పొంది ఈ రోజు వారు స్వయంగా సంపాదించుకునే విధంగా తీర్చిదిద్దడానికి విశేషమైన కృషి చేసినటువంటి శ్రీమతి నాగిని రెడ్డి గారు మొదటి స్థానంలో ఉంటారని కూడా చెప్పవచ్చు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఈ సంస్థను నడుపుతూ ప్రతి మహిళ తనకంటూ ఒక ఉనికిని చాటుకోవాలని ఒకే ఒక ఉద్దేశంతో నడపబడుతున్నటువంటి సంస్థ. ఇటువంటి సంస్థలో పనిచేయడానికైనా, రుణం తీసుకోవడానికి, సభ్యత్వం తీసుకోవడానికైనా ప్రతి మహిళ తన మనసులో మహిళా సహకారను తలుచుకుంటూనే మొగ్గు చూపడం జరుగుతూ ఉంది. దిగువ మధ్యతరగతి నుండి వస్తున్నటువంటి మహిళలకు చిరు వ్యాపారాలు చేసుకోవడానికి తోపుడు బండ్లు అందించడం కూడా జరిగింది. ఇక కుట్టు శిక్షణ తీసుకున్న వారికి కుట్టు మిషన్లు కూడా అందించి వాళ్లను స్వయం ఉపాధి పథకాల్లో ముందు ఉంచడానికి విశేషమైన ప్రయత్నం చేయడం జరిగింది. ఇటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి శ్రీమతి నాగిని రెడ్డి గారికి నంద్యాల మహిళల తరపున, అలాగే శిల్పా మహిళా సహకార సిబ్బంది తరపున, సభ్యుల తరపున ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాం.